friends and welcome back to my video once again. In this video we are going to learn about a very important topic, that is prepositions of time. Before starting our video, please do subscribe and like and share this video to your friends. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం. ఈ యొక్క ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం లో 3 ప్రిపోజిషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవేంటంటే ఇన్, ఆన్ అండ్ అట్. వీటి యొక్క కరెక్ట్ యూసేజ్ ఏంటి, వీటిని ఎక్కడ యూజ్ చేయాలి అనేటువంటిది ఈ యొక్క వీడియోలో మనం నేర్చుకుందాం. నెంబర్ 1, ఇన్. ఈ యొక్క ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ని ఎక్కడ యూజ్ చేయాలి అంటే, మనకు సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 12 నెలలకి ముందుగా ఈ యొక్క ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాం. అంటే ఇన్ జనవరి, ఇన్ ఫిబ్రవరి, ఇన్ మార్చ్, ఇన్ ఏప్రిల్, ఇన్ మే, ఇన్ జూన్. ఈ విధంగా ఇన్ డిసెంబర్ వరకు కూడా మనము ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాం. లెట్స్ సీ వన్ ఎగ్జాంపుల్ దట్ ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ ఇన్ మార్చ్. నేను మార్చ్ నెలలో హైదరాబాద్ కు వెళ్తాను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఒకటి ఉంది. మనము ఎప్పుడే గానీ ఈ యొక్క క్యాపిటల్ లెటర్స్ లోనే మంత్స్ పేర్లు మనం రాయాలి ఫ్రెండ్స్. అంటే నెలల పేర్లు రాయాలి, స్మాల్ లెటర్ లో రాయకూడదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్ షీఈస్ గోయింగ్ టు అమెరికా ఇన్ జులై. ఆమె జులైలో అమెరికాకు వెళ్తుంది. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ షీ కమ్స్ హోమ్ ఇన్ ఆగస్ట్. ఆగస్ట్ లో ఆమె ఇంటికి వస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్క మంత్ కి ముందు కూడా మనము ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాం. అదే విధంగా ఏవైనా ఒక ఇయర్ ని చెప్పాలనుకున్నప్పుడు కూడా ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. దాని అర్థం ఏంటంటే ఇన్ 1990, ఇన్ 2020, ఆర్ యూ కెన్ సే ఇన్ 2012, ఆర్ యూ కెన్ సే అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ఇన్ 1988, 1988వ సంవత్సరంలో. ఈ విధంగా మనం ప్రతి ఒక్క ఇయర్ కి ముందుగా కూడా ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ని యూజ్. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ దట్ ఐ వాస్ బోర్న్ ఇన్ 2012. నేను 2012వ సంవత్సరంలో జన్మించాను. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ బాహుబలి మూవీ రిలీజ్డ్ ఇన్ 2017. 2017వ సంవత్సరంలో బాహుబలి అనేటువంటి మూవీ రిలీజ్ అయ్యింది. ఈ విధంగా మనం ఇన్ అనే ప్రిపోజిషన్ ను ఏవైనా ఇయర్స్ కి ముందర యూజ్ చేస్తాం. అదే విధంగా ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ మనం టికెట్స్ ముందు కూడా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. లైక్ ఇన్ ద 1960s, ఆర్ యూ కెన్ సే in the 60s, in the 90s, in the 20s, in the 80s, in the 70s, or you can say in the 1970s, or you can say another example is in the 2020s, in the 1980s. ఈ విధంగా మనం ఏవైనా డికేట్స్ వచ్చినప్పుడు మనము ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాం. అదే విధంగా ఇన్ కి ఇయర్ కి మధ్యలో ద అనేటువంటి ఆర్టికల్ మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ దట్ poverty is the greatest problem in the 80s. 80s లో poverty అనేటువంటిది చాలా పెద్ద సమస్యగా ఉండేది. Another example is there were many tigers in the 90s. 90s లో చాలా పులులు ఉండేవి. ఈ విధంగా ఏవైనా డికేట్స్ వచ్చినప్పుడు మనం వాటి ముందర ఈ యొక్క ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ని ద అనేటువంటి ఆర్టికల్ ని యూజ్ చేసి చెప్తాం ఫ్రెండ్స్. అండ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ వన్ థింగ్ దట్ 60s అనేటువంటిది ఎలా రాస్తున్నాం. 60 అనే దానికి ముందే అపాస్ట్రఫీ పెడుతున్నాం, దానికి మధ్యలో పెట్టట్లేదు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు గమనించి ఎగ్జామ్స్ లో కానీ ఎక్కడైనా కానీ రాయాల్సి ఉంటుంది. అదే విధంగా ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ని మనం సెంచరీస్ కి ముందు కూడా యూజ్ చేస్తాం. సెంచరీ అంటే ఒక 100 years కాలాన్ని మనం సెంచరీ అంటారు ఫ్రెండ్స్. లెట్స్ సీ వన్ ఎగ్జాంపుల్ దట్ ఇన్ ద 16th century, ఇన్ ద 21st century, ఇన్ ద 19th century, ఇన్ ద 18th century. ఈ విధంగా ఒక సెంచరీని చెప్పేటప్పుడు మనం ఆ యొక్క ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. దానితో పాటే ది అనేటువంటి ఆర్టికల్ ని కూడా యూజ్ చేసి చెప్తాం. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ దట్ వి ఆర్ లివింగ్ ఇన్ 21st century. మనం 21వ శతాబ్దంలో నివసిస్తూ ఉన్నాం ఆర్ జీవిస్తూ ఉన్నాం. ఆర్ యూ కెన్ సే అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ద బల్బ్ వాస్ ఇన్వెంటెడ్ ఇన్ ద 18th century. 18వ శతాబ్దంలో బల్బ్ అనేది కనుగొనబడింది. ఈ విధంగా మనము సెంచరీస్ కి ముందు ఇన్ అనేటువంటి ఆ యొక్క ప్రిపోజిషన్ ని మనం యూజ్ చేస్తాం. అదే విధంగా మనం చాలా సార్లు చేసే తప్పు ఏంటంటే 16th century అని రాస్తాం ఫ్రెండ్స్. కాకపోతే 16th century అని రాయాలి. ఆ టీహెచ్ అనేటువంటిది పైన మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అర్థమైంది కదా. అదే విధంగా ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ని మనం సీజన్స్ కు ముందు కూడా యూజ్ చేస్తాం. సీజన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? లైక్ మనకు వింటర్ సీజన్ ఉంది, అదే విధంగా ఆటమ్ సీజన్ ఉంది, స్ప్రింగ్ సీజన్ ఉంది.
అదే విధంగా యూ కెన్ సే సమ్మర్ సీజన్స్ ఉంటాయి. ఈ విధంగా సీజన్స్ కు ముందర మనము ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాం. అదే విధంగా మనం సీజన్స్ రాసేటప్పుడు కూడా వింటర్ అంటే డబ్ల్యూ అనేది స్మాల్ లెటర్ రాయాలి. సమ్మర్ లో కూడా ఎస్ అంటే స్మాల్ లెటరే రాయాలి. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్ దట్ ద స్నో ఫాల్స్ ఇన్ వింటర్. వింటర్ లో మనకు స్నో అనేది అంటే మంచు అనేది కురుస్తుంది. అదే విధంగా యూ కెన్ సీ అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ఐ గో టు కాశ్మీర్ ఇన్ సమ్మర్. నేను కాశ్మీర్ కి సమ్మర్ లో అంటే వేసవి కాలంలో వెళ్తాను. ఈ విధంగా మనం ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ను సీజన్స్ కి ముందర యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అదే విధంగా మనం పీరియడ్ ఆఫ్ టైం ని చెప్పేటప్పుడు కూడా ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. అంటే ఇన్ 3 years, in 4 years, in 5 weeks, in 6 days, in 4 minutes, in the 10 minutes. ఈ విధంగా మనం ఒక పీరియడ్ ఆఫ్ టైం ని చెప్పేటప్పుడు కూడా ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, ఈ యొక్క పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటంటే ఇప్పటి నుండి అప్పటి వరకు మధ్యలో ఉండే దాన్నే ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ రోజు ఉంది ఫ్రెండ్స్, ఇంకా 10 minutes లో ఒక క్లాస్ స్టార్ట్ అవుతుందంటే ఈ 10 minutes దాన్ని మనం ఏం చెప్తామంటే ఇన్ 10 minutes అని చెప్తాం. లెట్స్ సీ వన్ ఎగ్జాంపుల్ దట్ ద క్లాస్ స్టార్ట్స్ ఇన్ 10 minutes. అంటే ఇంకొక 10 నిమిషాల్లో క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా మనం చాలా సెంటెన్స్ అనేటువంటివి యూజ్ చేస్తాం. లెట్స్ సీ అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ద మ్యాచ్ స్టార్ట్స్ ఇన్ 10 hours. ఇంకో 10 గంటల్లో మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ యూ కెన్ సే అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ఐ గో టు అమెరికా ఇన్ 5 months. ఇంకొక 5 నెలల్లోగా నేను అమెరికాకు వెళ్తాను. ఇలా చెప్పే సందర్భంలో కూడా ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ని మనం యూజ్ చేస్తాం. అదే విధంగా మనం పార్ట్ ఆఫ్ ద డే చెప్పడానికి కూడా ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ని మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అంటే లైక్ ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్. ఈ విధంగా మనం పార్ట్ ఆఫ్ ద డే చెప్పడానికి ఇన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తున్నాం. లెట్స్ సీ వన్ ఎగ్జాంపుల్ దట్ ఐ వేక్ అప్ ఇన్ ద మార్నింగ్. నేను ఉదయాన్నే నిద్ర లేస్తాను. ఆర్ యూ కెన్ సే అనదర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ లంచ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. నాకు మధ్యాహ్నం లంచ్ అనేది ఉంది. ఈ విధంగా మనం ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ది అనేటువంటి ఆర్టికల్ ని కూడా మనం యూజ్ చేయాలి ఫ్రెండ్స్. అర్థమైంది కదా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ ప్రిపోజిషన్ ఈస్ అట్. అట్ని మనం ఎక్కడ యూజ్ చేయాలి అంటే మనం ఏదైనా ఒక స్పెసిఫిక్ టైం ని చెప్పేటప్పుడు అట్ని మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అంటే at 12 o'clock, at 6 o'clock, at 6 AM, at 8 AM. ఈ విధంగా చెప్పేటప్పుడు అంటే ఒక స్పెసిఫిక్ టైం ని చెప్పేటప్పుడు మనం at ని యూజ్ చేస్తాం. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ దట్ ఐ విల్ మీట్ యు at 12 o'clock. 12 గంటలకి నేను కలుస్తాను. ఆర్ యూ కెన్ సే దట్ ద పార్టీ స్టార్ట్స్ at 6 o'clock. 6 గంటలకి పార్టీ అనేది స్టార్ట్ అవుతుంది. మ్యాచ్ స్టార్ట్స్ at 10:20. అంటే 10:20కి ఈ యొక్క మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా యాక్ట్ ని మనం ఒక స్పెసిఫిక్ టైం ని చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం. అదే విధంగా యాక్ట్ ని మనం ఒక పార్ట్స్ ఆఫ్ ద డే చెప్పేటప్పుడు కూడా మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అంటే at midnight, at noon, ఆర్ యూ కెన్ సే at night. ఈ విధంగా మనము యాక్ట్ ని మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్ ఐ విల్ కమ్ at noon. నేను మధ్యాహ్నం ఇంటికి వస్తాను. ఈ విధంగా మనము అట్ అనేటువంటి ప్రిపోజిషన్స్ ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అదే విధంగా మనం అట్ అనేటువంటి ప్రిపోజిషన్ ని హాలిడే పీరియడ్ వచ్చినప్పుడు కూడా మనం యూజ్ చేస్తాం. అంటే లైక్ ఏమైనా పండుగలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మనకు క్రిస్మస్ ఉంది, అదే విధంగా సంక్రాంతి, అదే విధంగా వినాయక చవితి, శివరాత్రి, రంజాన్. ఈ విధంగా మనకు కొన్ని పండుగలు ఉన్నాయి. వీటి ముందు కూడా మనం అట్ అనేటువంటి ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. లెట్స్ సీ వన్ ఎగ్జాంపుల్ దట్ దే గో టు మక్కా అట్ రంజాన్. రంజాన్ అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ యొక్క మక్కాకి వెళ్తారు. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ దే సింగ్ క్యారల్స్ అట్ క్రిస్మస్. క్రిస్మస్ అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ యొక్క క్యారల్స్ ని పాడుతారు. ఈ విధంగా మనం ఏవైనా పండుగలు వచ్చినప్పుడు ఆ యొక్క అట్ అనేటువంటి ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. అదే విధంగా అట్ అనేటువంటి ప్రిపోజిషన్ ని మనం వీకెండ్ వచ్చినప్పుడు కూడా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అంటే వి గో టు ద బీచ్ అట్ ద వీకెండ్. మేము వీకెండ్ రోజున ఆ యొక్క బీచ్ కి వెళ్తాం. ఈ విధంగా మనం అట్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రిపోజిషన్ ఈస్ ఆన్. ఆన్ ని మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? నెంబర్ 1, ఆన్ అని మనం రోజుల్ని చెప్పేటప్పుడు వాటి ముందర ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అంటే ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, ఆన్ థర్స్డే, ఆన్ ఫ్రైడే, ఆన్ సాటర్డే అండ్ సండే. ఈ విధంగా మనం ఈ యొక్క ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. లెట్ us see one example that my office will start on
మండే. మా యొక్క ఆఫీస్ అనేది మండే అంటే సోమవారం రోజున స్టార్ట్ అవుతుంది. ఆర్ యూ కెన్ సే షీ కమ్స్ టు స్కూల్ ఆన్ సండే. ఆమె ఆదివారం రోజున స్కూల్ కి వస్తుంది. ఇలా మనము ఏదైనా రోజు వచ్చినప్పుడు వాటి ముందర ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ ని మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అంటే యూ హ్యావ్ టు అబ్జర్వ్ వన్ థింగ్ దట్ మనం ఆ యొక్క రోజు రాస్తున్న ప్రతిసారి కూడా మనము క్యాపిటల్ లెటర్ నే యూజ్ చేయాలి, స్మాల్ లెటర్ ని యూజ్ చేయకూడదు. విధంగా ఫ్రెండ్స్ చాలా మంది కూడా స్టూడెంట్స్ తప్పు చేసేది ఎక్కడంటే ఐ షో యూ వన్ ఎగ్జాంపుల్ దట్ ఐ గో టు టెంపుల్ ఆన్ ద సండే. ఈ ఫ్రెండ్స్ ఈ యొక్క సెంటెన్స్ అనేది అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే ఆన్ కి సండే కి మధ్యలో ది అనేటువంటి ఆర్టికల్ ని మనం యూజ్ చేయకూడదు. అప్పుడు మనం ఏం చెప్పాలంటే ఐ గో టు టెంపుల్ ఆన్ సండే. నేను సండే టెంపుల్ కి వెళ్తాను. అర్థమైంది కదా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం ఆన్ ఎక్కడ యూజ్ చేయాలంటే డేట్స్ వచ్చినప్పుడు ఆ యొక్క ఆన్ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. అంటే లెట్ us see one example that my brother marriage is on the 17th July. 17వ తేదీ జూలై రోజున మా యొక్క బ్రదర్ అంటే నా తమ్ముడి యొక్క మ్యారేజ్ అనేది ఉంది. ఈ విధంగా మనం ఒక డేట్ వచ్చినప్పుడు ఆ యొక్క ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ the exams is on the 17th March. 17వ తేదీ మార్చ్ నెలలో మాకు ఎగ్జామ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ విధంగా మనం డేట్ వచ్చినప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. దే అనేటువంటి ఆర్టికల్ ని కూడా ఖచ్చితంగా యూజ్ చేయాలి. మీరు అడగచ్చు ఫ్రెండ్స్, జూలై అనేటువంటిది మంత్ కదా, అప్పుడు మనం ఇన్ను యూజ్ చేయాలి కదా అని అడగచ్చు. కాకపోతే దాని పక్కన మనం డేట్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. అందుకని మనం ఏం చేస్తున్నామంటే ది అనేటువంటి ఆర్టికల్ యూజ్ చేసి ఆన్ ద 1st January, on the 2nd July, or you can say on the July 15th. ఈ విధంగా మనం ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాం. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇది ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం కు సంబంధించినటువంటి క్లాస్. ముందున్నటువంటి క్లాసెస్ లో మనము ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ గురించి, కంజంక్షన్స్ గురించి ఇలా ప్రతి ఒక్క దాని గురించి కూడా తెలుసుకుంటూ వస్తాం. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ జై హింద్.